వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్. ఈరోజు మనం అవిసెలు నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ఈ లడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చూద్దాం. నేను ఇక్కడ 2 కప్స్ నువ్వులు తీసుకుంటున్నాను. నువ్వులలో ఐరన్, మినరల్స్, కాల్షియం మరియు విటమిన్ ఈలు అధికంగా ఉంటాయి. గుండె సమస్యలను, నడుము నొప్పి సమస్యలను తగ్గిస్తుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. 2 కప్స్ నువ్వులకి 1 కప్ అవిసె గింజలు తీసుకుంటున్నాను. అవిసె గింజలు వీటినే ఇంగ్లీష్లో ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతిరోజు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల మోకాల నొప్పులు రాకుండా చూస్తాయి. కొలెస్ట్రాల్ను తగ్గించే గుణాలు ఉన్నాయి కాబట్టి శరీర బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు ఈ లడ్డు ఒకటి తింటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు, 1 కప్ బెల్లం, 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ బాగా వేడెక్కిన తర్వాత 1 కప్ అవిసె గింజలు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. చిటపటం అనే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. 2 కప్స్ నువ్వులు కూడా వేసుకొని వీటిని కూడా ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. చిటపటం అనే వరకు వేయించుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం. ఒకసారి ఇవి పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాం. మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్లో కొంచెం నెయ్యి ఉంది కదా, దీనిలో మనం గ్రైండ్ చేసుకున్నది వేసుకుందాం. ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి. ఈ విధంగా చేసుకొని రోజుకు ఒకటి తింటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.